హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ పేరు వచ్చరికి వాసు ఉషా ఇన్ఫినిటీ వ్లాగ్స్. సో అంటే నేను ఇందులో బిగ్ బాస్ రివ్యూస్తో పాటుగా మనకు కుదిరినప్పుడు మన వ్లాగ్స్ ఏదన్నా కానీ చేయదలుచుకుంటే చేసి పెడదామన్న కాన్సెప్ట్లో పెట్టాను. మోస్ట్లీ బిగ్ బాస్ రివ్యూస్ అనేవి ఇందులో వస్తూ ఉంటాయి. నేనేం చేస్తాను, నాతో పాటుగా మా వైఫ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అది ఆమె ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇక విషయానికి వస్తే నేను ఈ thumbnail లో చూసినట్టుగా మీరు బిగ్ బాస్ ఆడియన్గా ఎట్లా వెళ్ళాలి. సో చాలా మందికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, బిగ్ బాస్ ఆడియన్గా మనం కూడా వెళ్తే బాగుంటుంది, అక్కడ ఎట్లా జరుగుతూ ఉంటుంది, షూటింగ్ అని ఎట్లా జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో నేను ఒకసారి బిగ్ బాస్ ఆడియన్కి వెళ్ళా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటా. అసలు ఎట్లా వెళ్ళాలి, నేను ఎట్లా వెళ్ళా అనే దాని గురించి కూడా చెప్తాను. సో దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రెగ్యులర్గా బిగ్ బాస్ రివ్యూస్ అనేవి మనం చేస్తూ ఉంటాం. ఇక విషయానికి వస్తే బిగ్ బాస్ ఆడియన్గా వెళ్ళాలని మీకు ఉంటే ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఒక 1000 మంది, మొదటి 1000 మందిలో నుంచి కొంతమందిని నాకు తెలిసిన సోర్స్ ద్వారా కొంతమందిని పంపిద్దాం అనుకుంటా ఉన్నా. వీక్ ఒకళ్ళనో ఎట్లైనా కానీ పంపిద్దాం అనుకుంటున్నా. సో అది మనకున్న అవకాశాన్ని బట్టి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని నేను అడిగినప్పుడు చెప్తే చాలు, అది చేసే ప్రయత్నం చేద్దాం నాకు తెలిసిన సోర్స్ని అడిగి. ఇక నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది, నాకు నన్ను పంపించింది కూడా ఎవరో కాదు, మన సబ్స్క్రైబరే అహ్మద్ గారు అని చెప్పేసి కాకినాడ నుంచి. ఆయన బిగ్ బాస్ లవర్, బిగ్ బాస్ని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. నా రివ్యూస్ చూసి నేను చెప్పే విధానం ఆయనకి నచ్చి నాకు ఒకసారి కాంటాక్ట్ అయ్యి బిగ్ బాస్ ఆడియన్గా నేను వెళ్తా అహ్మద్ గారు అని అంటే అప్పటి వరకు నాకు బిగ్ బాస్ హౌస్లో కానీ బిగ్ బాస్ సెట్లు కానీ ఎవరు కూడా నాకు పరిచయం లేదు. నేనుండేది ఖమ్మంలో కాబట్టి. సో ఆయన నాకు అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయం చేయించి నాకు బిగ్ బాస్ ఆడియన్ ఒకసారి పంపించడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు మనకి జస్ట్ 3 minutes ఫనీ బ్రో కూడా అక్కడ ఆ రోజు బిగ్ బాస్ ఆడియన్గా రావడం జరిగింది. చూసా, బాగా అనిపించింది. షూటింగ్ అంతా కూడా మనకి ఏదైతే మనకి 2 రోజులు చూస్తామో, శనివారం ఆదివారం మనకి షూటింగ్ జరుగుద్దో, ఆ 2 రోజుల షూటింగ్ అనేది ఒక్కరోజే జరుగుద్ది. మనకి శనివారం రోజే జరుగుద్ది. శనివారం రోజు మార్నింగ్ 10:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యి 2కి మధ్యాహ్నం 2 గంటల ఆ టైంలో మనకి ఒక షూట్ కంప్లీట్ అయిపోతే, శనివారం షూట్ కంప్లీట్ అయిపోతే ఆదివారం అయితే మనకి 3-4కి అట్లా స్టార్ట్ అయిపోయి మనకి 7-8 ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోద్ది. సో 2 షూటింగ్లు అనేవి ఒకరోజు జరుగుతాయి. సరే, మార్నింగ్ అంతా కూడా ఆడియన్స్గా ఒక టీం ఉంటుంది, ఈవినింగ్ పూట అంతా కూడా ఒక టీం ఉంటుంది. అదంతా కూడా అక్కడ టీం చూసుకుంటూ ఉంటుంది. సో మార్నింగ్ మనం వెళ్ళాలంటే ఎగ్జాక్ట్గా 6:30-7 కల్లా మనం అక్కడ వెళ్ళాలి. కొన్ని ప్రాసెస్ ఉంటాయి, కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి మనకి. మనం బిగ్ బాస్ హౌస్లోకి అంటే ఆడియన్కి వెళ్ళేటప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ని మీద సైన్ చేయాలి. అంటే వాళ్ళు మనకి ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు, ఆ అప్లికేషన్ మీద మనం సైన్ చేయాలి. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో జరిగేటటువంటి విషయాలు కొన్ని విషయాలు ఉంటాయి, అవి బయటికి చెప్పొద్దు అని చెప్తారు. సో వాటి గురించి మనం సైన్ చేయాలి. ఒకవేళ మనం ఏదన్నా ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు మన మీద యాక్షన్స్ తీసుకుంటారు. సో ఇదొకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆడియన్గా వెళ్ళేవాళ్ళు అంత పెద్దగా ఏముండో కానీ ఏదన్నా జరగకూడని విషయం జరిగినప్పుడు మన మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవ్వాలి. ఇక ఆడియన్గా ఎట్లా వెళ్ళాలంటే, బిగ్ బాస్ ఆడియన్గా వెళ్ళాలంటే పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. మనం కొంతమంది టికెట్ తీసుకోవాలా, టికెట్ కొనుక్కొని వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. లేదంటే ఆడియన్గా బిగ్ బాస్ టీం వాళ్ళు కొన్ని క్విజులు కానీ ఇట్లా మనకి పెడతా ఉంటారు, వాటిలో సెలెక్ట్ అయితే తీసుకుంటారంటే అట్లా కాదు. కొంతమందిని ఏమో ఇప్పుడు ఒక 20 మందిని బిగ్ బాస్ ఆడియన్గా తీసుకున్నారంటే అందులో కొంతమందిని ఎట్లా తీసుకుంటారంటే, ఏదైతే మనకి స్పాన్సర్స్ ఉంటారు, స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి స్లాట్స్ అనేవి ఉంటాయి. ఇవాళ ఇప్పుడు బిగ్ బాస్కి స్పాన్సర్ చేసేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో ఆ కంపెనీస్ అన్నీ కూడా కొంతమందిని ఈ వీక్ మా వాళ్ళకు 4-5 వస్తారనో, లేకపోతే ఈ వీక్లో మాకు తెలిసిన వాళ్ళు మా రిలేషన్స్ వస్తారని చెప్పేసి, లేకపోతే బిగ్ బాస్ టీము ఆ స్పాన్సర్ చేసేటువంటి టీము వాళ్ళే వచ్చి అక్కడ బిగ్ బాస్ ఆడియన్గా కూర్చుంటామనో సంథింగ్ చెప్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు జరిగే 15 వారాల్లో ఒక 4-5 వారాలు మ్యాక్సిమం వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఒక 6-7 వీక్స్ వాళ్ళంతా కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మార్నింగ్ షూట్లన్నా రావచ్చు, ఈవినింగ్ షూట్లన్నా రావచ్చు. ఆ టైంలో కూడా ఒక్కోసారి మనకి ఎవరైతే ఆడియన్కి వెళ్తామో వాళ్ళని వెనక్కి కూడా పంపిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు సడన్గా వస్తూ ఉంటారు, వాళ్ళు ముందు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. సో ఇది ఒకటైతే మనకి తెలిసిన సోర్స్ ద్వారా, అంటే మనకి బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా తెలిసినా కానీ, అంటే బిగ్ బాస్ హౌస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా తెలుస్తున్నా కానీ, అన్నపూర్ణ స్టూడియోలో ఎవరైనా చేసేటవాళ్ళు ఎవరైనా తెలుసున్నా కానీ, అంటే 7 acresలో మనకి సెట్ అనేది బిగ్ బాస్ సెట్ ఉంటుంది. సో అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇట్ల ద్వారానే మనం వెళ్ళగలుగుతాం. సో వేరే సోర్స్ ఏమీ లేదు. బిగ్ బాస్ సెట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, అన్నపూర్ణ స్టూడియోలో ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే వాళ్ళ ద్వారా కానీ, ఇంకేదన్నా అట్లా
ఆ సినిమా ఫీల్డ్లో లేకపోతే ఇంకేదన్నా సీరియల్స్ ఫీల్డ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ సోర్స్ ద్వారా వెళ్ళగలుగుతాం తప్ప ఇంకా వేరే పెద్ద సోర్స్ ఏం అవసరం లేదు. అయితే బిగ్ బాస్ హౌస్లో సెట్ మనకి ఆడియన్గా వెళ్ళాలంటే మనం పైసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే సరిపోద్ది. వాళ్ళు మన రికమెండ్ చేస్తే అక్కడ ఒక ఆర్గనైజర్ ఉంటారు. ఆ ఆర్గనైజర్కి మనం ఒక 1 వీక్ ముందే మన నెక్స్ట్ వీక్ మేము వస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళకి 1 or 2 days ముందు మనకు సంబంధించిన ఒక ఫోటో, పాస్పోర్ట్ ఫోటోని మనం వాళ్ళకి అందిస్తే డెఫినెట్గా వాళ్ళు మనని ఆడడానికి తీసుకెళ్తారు. కాకపోతే ఆడడానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఓన్లీ నాగార్జున గారి ముందు మనమే కూర్చోగలుగుతాం. సో అక్కడి నుంచి మళ్ళీ నాగార్జున గారిని కలిపేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయరు. జస్ట్ మనం అక్కడ వాళ్ళు ఏది చెప్తే మనం అది చేయాలంతే. నీకు నచ్చింది వాళ్ళు ఒకవేళ ఆ లోపల ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడాలన్నా కానీ మీరు రెగ్యులర్గా బిగ్ బాస్ చూసేవాళ్ళు అయితేనే వాళ్ళు ఆ అవకాశం ఇస్తారు. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, బిగ్ బాస్ రెగ్యులర్గా ఎవరు చూస్తారు ఇందులో కంటిన్యూస్గా. ఎందుకంటే మీరు అక్కడ ఏదన్నా సమాధానం నాగార్జున గారు అడిగారు అని అంటే వెంటనే సమాధానం చెప్పాలి. మీ మీద కెమెరాస్ అన్నీ కూడా ఫోకస్ చేసి ఉంటాయి. మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళని పర్టికులర్గా ఐడెంటిఫై చేసి ఉంచారు కెమెరా వాళ్ళకి. ఇంకో పలానా పర్సన్ చెప్తారనమాట. సో చెప్పినప్పుడు ఆ కెమెరా యాంగిల్స్లోనే మిమ్మల్ని కూర్చోబెట్టి అప్పుడు నాగార్జున గారు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు టక్కన లేచి సమాధానం చెప్పాలి. సో అప్పుడు మీరు పర్ఫెక్ట్గా అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఆన్సర్ చెప్తే మాత్రమే మీరు అది టెలికాస్ట్ చేస్తారు. లేదు మీకు నచ్చిన ఆన్సర్ చెప్పారనుకోండి, అక్కడ టెలికాస్ట్ చేయరు అనుకోండి. వాస్తవంగా ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆడియన్గా వెళ్ళాలి అని అంటే డెఫినెట్గా మీకు బిగ్ బాస్ హౌస్లో కానీ, బిగ్ బాస్ అంటే హౌస్లో అంటే ఆ సెట్లో పనిచేసే వాళ్ళు కానీ, అన్నపూర్ణ స్టూడియోలు చేసే వాళ్ళు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు. లేదంటే ఏదన్నా ఆ సినిమా ఫీల్డ్లో కానీ, ఆ సీరియల్ ఫీల్డ్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పితే మీకు బిగ్ బాస్ ఆడియన్గా వెళ్ళలేరు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు మన 1000 మొదటిగా 1000 మంది సబ్స్క్రైబర్స్ ఒకవేళ అయితే నా లక్ బాగుండో లేకపోతే మీ సపోర్ట్ వలనో అయ్యారనుకోండి, వాళ్ళలో నుంచి డెఫినెట్గా నేను ఒక 4-5 అయితే బిగ్ బాస్ ఆడియన్స్కి పంపిద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన సోర్స్ ద్వారా. అది ఆ మొదటి 1000 మందిలో నుంచి ఒక 4-5 అందుకోసమే మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోమంటున్నా. అది చెయ్యండి. అది ఈ వీడియో ద్వారా అయిద్దని చెప్పి అనుకుంటా ఉన్నా. ఆ 1000 మంది సబ్స్క్రైబర్ కూడా ఈ వీడియో ద్వారా వచ్చారనుకోండి, మనకి మొదటి వీక్ నుంచి కూడా 15 వారాలు టైం ఉంటుంది కాబట్టి 5 పంపించిన పెద్ద లెక్క కాదు. సో అది దృష్టిలో పెట్టుకొని మీరైతే సపోర్ట్ చేయండి. రివ్యూస్ కూడా రెగ్యులర్గా చూడండి. రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మనకి ఏదనిపిస్తే జెన్యున్గా అక్కడ ఏ కంటెస్టెంట్ ఇప్పుడు పలానా కంటెస్టెంట్కి నేను పాజిటివ్గా చెప్పడం వల్ల నాకు బాగా హైప్ వస్తుందంటే నేను చెప్పనట్లా. నాకు ఆ పర్సన్ రాంగ్ చేస్తే రాంగ్ అనే చెప్తా, ఆ పర్సన్ రైట్ చేస్తే రైట్ అనే చెప్తా. అట్లా ఉంటుంది అనమాట మన రివ్యూస్. కాబట్టి మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. సక్సెస్ అయితే మ్యాక్సిమం ఇప్పుడు ఆ బిందుమాధురి టైంలోనో లేకపోతే అంతకుముందో ఎప్పుడూ మనం సక్సెస్ అవ్వాల్సింది. అది కాబట్టి అవ్వలేదు. సో ఇది మొత్తానికి బిగ్ బాస్ ఆడియన్కి ఎలా వెళ్ళాలనే దాని గురించి అప్డేట్. నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.